హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లిస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి ముందుగా ఒక 2 ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. దీనిలోకి ఒక టొమాటో, అలాగే ఒక ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకుని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక టొమాటో, దాంతోపాటు కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మీకు కారానికి తగినట్టుగా కారం కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ అంతా కూడా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిక్స్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని ఇందులో కొద్దిగా డిప్ చేసి కొద్దిగా అంటిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ బ్రెడ్ పైన కూడా కొద్దిగా ఎగ్ మిక్స్ని వేసి అప్లై చేయండి. దీన్ని 2 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత దీన్ని అన్ని వైపులా ఫోల్డ్ చేసి ఫ్లిప్ చేసుకొని దీన్ని ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఉంచాలి, బాగా కాలనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మనం తిని ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.